హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందండి. మామిడికాయలు అయితే తెంపుతున్నాను ఈరోజు. పచ్చడి మామిడికాయలు అయితే ఇవ్వండి, పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మా నీలో పచ్చడి అయితే చాలా గట్టిగా ఉంటుందండి. ముక్క సంవత్సరం అయినా కూడా పాడు కాదు అసలు, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చడి. సైజ్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. పచ్చడి మామిడికాయలు అంటేనే చాలా చిన్నగా సైజులో ఉంటాయి, బట్ ఇదైతే పెద్దగా ఉంటుంది. లోపల పిక్ అనేది అయితే చిన్నగా ఉంటుందండి. చాలా చూడండి ఎలా కాసిందో, గుత్తులు గుత్తులుగా. ఈసారి అసలు మామిడికాయలు కానీ చింతకాయలు కానీ ఎక్కడ కనిపించట్లేదండి సరిగ్గా, చాలా తక్కువ కాసాయి. బట్ మా చెట్టుకైతే ఇంకా పోయినసారి ఇంకా ఎక్కువగా కాసాయండి. ఈసారి కొంచెం తక్కువగానే కాపు వచ్చింది. చూడండి ఎలా ఉన్నాయో. చూస్తేనే నోరు ఊరుతుందండి. మంచిగా కోసుకొని దీంట్లో మనం ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది మంచిగా. పచ్చడి కాయలు అయితే ఆర్డర్ వచ్చినాయండి, అందుకని తెంపుకొని అయితే వెళ్తున్నాను మా ఇంటికి. 300 కాయల వరకు అయితే కోసామండి మా అమ్మ నేను ఇద్దరం కలిసి. అయితే కింది వరకు అయితే అందిన వరకు అయితే నేనైతే కోసానండి. తర్వాత మా అమ్మ అయితే గయ్యి కట్టేవాటి అయితే కోసింది. మీకు చూపిస్తాను నేను లాస్ట్లో గయ్యి ఎలా కట్టాము ఏంటి అని చెప్పేసి. ఈ పచ్చడికాయలు అయితే కింద పడకుండా కోయాలండి. ఏదైనా బుట్ట కానీ లేదంటే మన క్లాత్ ఉంటుంది లేదా బ్యాగులు కానీ ఏదైనా ఉంటే దానికి చివర్లో కట్టేసి కోస్తారండి ఇలా. లేదంటే కింద పడితే ఏంటంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. అందుకని మేమైతే ఎప్పుడు కూడా అలాగే చేస్తామండి. చూడండి ఎన్ని కాయలు అయితే తెంపేసిన, 2 సంచుల్లో అయితే నింపేసిన అండి. చూసారా ఎంత బాగున్నాయో. ఇలా పల్లెటూరులో అయితే చాలా బాగుంటుందండి. ఇలా చూడండి ఎన్ని కాయలు అయితే కోసాను. 2 సంచుల్లో అయితే నింపానండి. 300 కాయలు కోసాము. ఇది మళ్ళీ నెక్స్ట్ అండి, ఇంకొకసారి వచ్చినప్పుడు మా డాడీ అండ్ మా మమ్మీ ఇద్దరు కలిసి కోసారు. అప్పుడు మా డాడీ లేకుండా ఇప్పుడైతే ఉన్నారు. ఇప్పుడు చూసారా మీరు గై కట్ట. సో ఇలా ఉంటుంది, చాలా పెద్ద ఒక గై కట్టకైతే ఇలా లాస్ట్లో ఇలా మా డాడీ ఏంటంటే ఒకటి క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా ఒక రింగ్కి అయితే సెట్ చేశారు కోయడానికైతే. మనకు ఒక లోపల ఒక చిన్న స్టిక్ లాగా అది పెట్టేసి అయితే కడతారండి. మామిడికాయలు ఇలా అనగానే కట్ అయిపోయి అందులో పడతాయి. చూడండి మా డాడీ తెంపుతున్నాడు ఇలా. బట్ అది చాలా బరువు ఉంటుందండి, తెంపడం చాలా కష్టం అవుతుంది. అయినా కూడా తెంపక తప్పట్లేదు. ఇక పైన అయితే అస్సలు అందట్లేదండి, ఎక్కే వాళ్ళు ఎవరు లేరు పైనకైతే. అందుకని ఇక కింద ఉండే ఇట్లా గై కట్టతోనైతే తెంపుతున్నాను డాడీ అయితే. మాకైతే అందట్లేదండి. చూడండి ఇది నెక్స్ట్ అప్పుడు కూడా మళ్ళీ ఈసారి తెంపినప్పుడు కూడా 300 కాయల వరకు అయితే తెంపామండి. ఇవి కొయ్యడం అయితే చాలా కష్టం అండి. చూస్తే చాలా సులభంగా అయితే అనిపిస్తుంది చాలామందికి. వీటికి ఇంతనా వీటికి అంతనా అని చెప్పేసి అయితే అంటారు. ఒక్కొక్కరు ఈచ్ 5 రూపీస్ అని అంటే, ఒక్కొక్క చోట అయితే 7 రూపీస్. హైదరాబాద్లో అయితే ఇంకా చాలా ఎక్కువ రేట్ అయితే ఉందండి. 10 రూపీస్ 15 రూపీస్ అయితే ఉందండి కాయకి. బట్ ఇక్కడ 5 రూపీస్ పెట్టడానికి కూడా చాలా తక్కువ పెడతారండి. అసలు 3 రూపీస్కి అట్లా అడుగుతారు. మరి మీ దగ్గర కూడా అంతేనా? కాస్ట్ ఎంత ఉంటుంది కాయకి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మా దగ్గర అయితే మనం ఎంత తక్కువ చెప్పినా కూడా ఇంకా తక్కువకి అడుగుతారండి. కానీ ఒక్కసారి పచ్చడి పెట్టిన వాళ్ళు మాత్రం మళ్ళీ అడుగుతారు ఈ కాయలు అయితే. మేము చాలాసార్లు ఇప్పుడు 4-5 ఇయర్స్ నుండి అయితే నేను అమ్ముతున్నానండి ఈ కాయలు అయితే. అడిగిన వాళ్ళే మళ్ళీ ఇంటికి వచ్చి అయితే అడిగి వెళ్తారు. మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మంగా ఇంకా చాలా ఉంటాయండి కాయలు, అందుకని నేను మా ఇంటి దగ్గర కూడా తీసుకెళ్ళి అమ్ముతుంటాను వీటిని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.